స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 9. ఈ వీడియోలో సింపుల్ పాస్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం. పాస్ట్ అంటే గతం, అంటే జరిగిపోయిన కాలం, గడిచిన కాలం. గడిచిపోయినటువంటి కాలం గురించి వాక్యాలు చెప్పవలసి వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ డిడ్. వర్బ్ V1 కానీ V2 కానీ ఉపయోగించాలి. ఎప్పుడు V1 వాడాలో, ఎప్పుడు V2 వాడాలో కూడా చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్కి హెల్పింగ్ వర్బ్స్ డూ, డస్ ఆప్షనల్ అని తెలుసుకున్నాం కదా. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ డిడ్ కూడా ఆప్షనల్. అంటే డిడ్ వాడినా పర్వాలేదు, వాడకపోయినా పర్వాలేదు. వాక్యంలో డిడ్ ఉంటే అది పాస్ట్ టెన్స్ అనే అర్థం. అప్పుడు V1 వర్బ్ ఫామ్ వాడాలి. మరి డిడ్ వాడకుండా వాక్యం రాసేటప్పుడు ఆ వాక్యం పాస్ట్ టెన్స్ అని తెలియడానికి V2 వర్బ్ ఫామ్ వాడాలి. కనుక మనకు వర్బ్ ఫామ్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కొన్ని వర్బ్ ఫామ్స్ చూద్దాము. డూ, డిడ్, డన్, గో, వెంట్, గాన్, ఈట్, ఏట్, ఈటెన్, రైట్, రోట్, రిటన్, రన్, ర్యాన్, రన్, కమ్, కేమ్, కమ్. V1 అంటే ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, V2 అంటే పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, V3 పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఇప్పుడు వాక్యాలు చూద్దాం. ఐ వెంట్ టు మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళాను. వీ వెంట్ టు మార్కెట్. మేము మార్కెట్కి వెళ్ళాము. యూ వెంట్ టు మార్కెట్. మీరు మార్కెట్కి వెళ్ళారు. దే వెంట్ టు మార్కెట్. వారు మార్కెట్కి వెళ్ళారు. హీ వెంట్ టు మార్కెట్. అతను మార్కెట్కి వెళ్ళాడు. షీ వెంట్ టు మార్కెట్. ఆమె మార్కెట్కి వెళ్ళింది. ఇట్ వెంట్ టు మార్కెట్. అది మార్కెట్కి వెళ్ళింది. గమనించండి, ఇక్కడ V2 వర్బ్ ఫామ్ వెంట్. గో అనేదానికి V2 వర్బ్ ఫామ్ వెంట్ అని ఉంది. నేర్చుకున్నాం కదా, గో, వెంట్, గాన్ అని. సో వెంట్ అనేది V2. ఇక్కడ V2 ఎందుకు వాడాము, వర్బ్ ఫామ్ 2 ఎందుకు వాడాము అంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడలేదు. పాజిటివ్ సెంటెన్స్లో ఆప్షనల్ అనుకున్నాం కదా. మరి డిడ్ వాడకపోతే అది పాస్ట్ అని ఎలా తెలుస్తుంది? అందుకు V2 వర్బ్ ఫామ్ ఉపయోగించాలి. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ డిడ్ వాడుతూ వాక్యాలు చూద్దాం. గమనించండి, V1 ఫామ్ ఉపయోగిస్తున్నాము. ఐ డిడ్ గో టు మార్కెట్. నేను మార్కెట్కి ఖచ్చితంగా వెళ్ళాను. వీ డిడ్ గో టు మార్కెట్. మేము మార్కెట్కి ఖచ్చితంగా వెళ్ళాము. యూ డిడ్ గో టు మార్కెట్. మీరు మార్కెట్కి ఖచ్చితంగా వెళ్ళారు. దే డిడ్ గో టు మార్కెట్. వారు మార్కెట్కి ఖచ్చితంగా వెళ్ళారు. హీ డిడ్ గో టు మార్కెట్. అతను మార్కెట్కి ఖచ్చితంగా వెళ్ళాడు. షీ డిడ్ గో టు మార్కెట్. ఆమె మార్కెట్కి ఖచ్చితంగా వెళ్ళింది. ఇట్ డిడ్ గో టు మార్కెట్. అది మార్కెట్కి ఖచ్చితంగా వెళ్ళింది. సో హెల్పింగ్ వర్బ్ డిడ్ వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా. ఇవి రేర్గా ఉపయోగిస్తాం కనుక జనరల్గా హెల్పింగ్ వర్బ్ లేకుండానే V2 వర్బ్ ఫామ్ ఉపయోగించి పాజిటివ్ సెంటెన్సెస్ అనేవి చెప్తూ ఉంటాం. ఇప్పుడు కొన్ని అర్థాలు సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించేటువంటి అర్థాలని కొన్ని చూద్దాం. ఎస్టర్డే నిన్న, డే బిఫోర్ ఎస్టర్డే మొన్న, 2 days బ్యాక్ ఆర్ 2 days ఎగో 2 రోజుల క్రితం, 1 week బ్యాక్ ఆర్ 1 week ఎగో 1 వారం క్రితం, 5 months బ్యాక్ ఆర్ 5 months ఎగో 5 నెలల క్రితం, 5 years బ్యాక్ ఆర్ 5 years ఎగో 5 సంవత్సరాల క్రితం, ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఆర్ ఫ్యూ మినిట్స్ ఎగో కొన్ని నిమిషాల క్రితం, ఫ్యూ అవర్స్ బ్యాక్ ఆర్ ఫ్యూ అవర్స్ ఎగో కొన్ని గంటల క్రితం, ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆర్ ఫ్యూ మంత్స్ ఎగో కొన్ని నెలల క్రితం, లాస్ట్ వీక్ గత వారం, లాస్ట్ మంత్ గత నెల, లాస్ట్ ఇయర్ గత సంవత్సరం, లాస్ట్ సండే గత ఆదివారం, లాస్ట్ డిసెంబర్ గత డిసెంబర్, ఆన్ సండే ఆదివారమున, ఆన్ 10th 10న, ఇన్ డిసెంబర్ డిసెంబర్లో, ఇన్ 2019 2019లో, హియర్ ఇక్కడ ఇక్కడికి, దేర్ అక్కడ అక్కడికి. గమనించండి, హియర్, దేర్ అనే పదాల్లో టు అనేది లేదు.
కదా. టు హియర్ టు దేర్ వాడక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇక్కడికి ఈ 2 పదాలకి హియర్ అనే మాట ఉంది. అలాగే అక్కడ అక్కడికి అన్నప్పుడు కూడా దేర్ అంటే సరిపోతుంది. టు హియర్ టు దేర్ అని ప్రత్యేకంగా వాడక్కర్లేదు. నెక్స్ట్, ఇన్ ద మార్నింగ్ ఉదయమున, ఇన్ ద ఆఫ్టర్నూన్ మధ్యాహ్నమున, ఇన్ ద ఈవినింగ్ సాయంత్రమున, అట్ 10 o'clock 10 గంటలకు, టు హాస్పిటల్ హాస్పిటల్కి, టు బ్యాంక్ బ్యాంకుకి, టు స్కూల్ స్కూల్కి, టు మీ నాకు నా దగ్గరికి, టు అస్ మాకు మా దగ్గరికి, టు యూ మీకు మీ దగ్గరికి, టు దెమ్ వారికి వారి దగ్గరికి, టు హిమ్ అతనికి అతని దగ్గరికి, టు హర్ ఆమెకి ఆమె దగ్గరికి, టు ఇట్ దానికి దాని దగ్గరికి, టు సీ చూడటానికి, టు ఆస్క్ మాట్లాడటానికి, టు ఇన్వైట్ ఆహ్వానించటానికి, టు కన్సోల్ ఓదార్చడానికి. ఇలా ఈ అర్థాలన్నీ కూడా మనకి వచ్చి ఉండాలి. నెక్స్ట్, ఎక్సర్సైజ్ 1లో వాక్యాలు V2 వాడితే ఎలా ఉన్నాయి, హెల్పింగ్ వర్బ్ డిడ్ వాడితే అప్పుడు V1 ఎలా వాడాము గమనించండి. ఫస్ట్ వన్, నేను వెళ్ళాను, ఐ వెంట్. ఈ మాటలో హెల్పింగ్ వర్బ్ డిడ్ ఉపయోగించలేదు కనుక V2 వర్బ్ ఫామ్ వెంట్ అని వాడాము. సెకండ్ వన్, నేను ఖచ్చితంగా వెళ్ళాను, ఐ డిడ్ గో. నోటీస్ చేయండి, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది కనుక V1 వర్బ్ ఫామ్ గో అని ఉపయోగించాం. థర్డ్, మీరు వెళ్ళారు, యూ వెంట్. 4, మీరు ఖచ్చితంగా వెళ్ళారు, యూ డిడ్ గో. 5, ఆమె వెళ్ళింది, షీ వెంట్. ఆమె ఖచ్చితంగా వెళ్ళింది, షీ డిడ్ గో. సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడితే V1 వర్బ్ ఫామ్ ఉపయోగించాలి. డిడ్ వాడకుండా అది పాస్ట్ అని చెప్పాలి కనుక డిడ్ వాడకపోతే V2 వర్బ్ ఫామ్ అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ని ఉపయోగించాలి. నెక్స్ట్, ఎక్సర్సైజ్ 2, నేను వెళ్ళాను, ఐ వెంట్. మేము వెళ్ళాము, వి వెంట్. మీరు వెళ్ళారు, యూ వెంట్. వారు వెళ్ళారు, దే వెంట్. అతడు వెళ్ళాడు, హీ వెంట్. ఆమె వెళ్ళింది, షీ వెంట్. అది వెళ్ళింది, ఇట్ వెంట్. పిల్లలు వెళ్ళారు, చిల్డ్రన్ వెంట్. పేరెంట్స్ వెళ్ళారు, పేరెంట్స్ వెంట్. ఫ్రెండ్స్ వెళ్ళారు, ఫ్రెండ్స్ వెంట్. ఈ వాక్యాలన్నింటిలో కూడా డిడ్ ఎక్కడ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించలేదు కాబట్టి వర్బ్ ఫామ్ V2 వర్బ్ ఫామ్ ఉపయోగించాం. నెక్స్ట్, ఎక్సర్సైజ్ 3, నేను వెళ్ళాను, ఐ వెంట్. నేను నిన్న వెళ్ళాను, ఐ వెంట్ ఎస్టర్డే. నేను మొన్న వెళ్ళాను, ఐ వెంట్ డే బిఫోర్ ఎస్టర్డే. నేను శనివారం వెళ్ళాను, ఐ వెంట్ ఆన్ సాటర్డే. నేను 5న వెళ్ళాను, ఐ వెంట్ ఆన్ 5th. నేను 2020లో వెళ్ళాను, ఐ వెంట్ ఇన్ 2020. నేను గత వారం వెళ్ళాను, ఐ వెంట్ లాస్ట్ వీక్. నేను గత నెల వెళ్ళాను, ఐ వెంట్ లాస్ట్ మంత్. నేను జనవరిలో వెళ్ళాను, ఐ వెంట్ ఇన్ జాన్యువరి. నేను 2 రోజుల క్రితం వెళ్ళాను, ఐ వెంట్ 2 days ago. ఇప్పుడు టెస్ట్ 1 ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ వన్, నేను డీమార్ట్కి వెళ్ళాను. సెకండ్, సరుకులు కొనడానికి నేను డీమార్ట్కి వెళ్ళాను. థర్డ్, వారు ఇక్కడికి వచ్చారు. 4, వారు ఇక్కడికి ఆదివారం వచ్చారు. 5, వారు మిమ్మల్ని చూడటానికి ఇక్కడికి ఆదివారం వచ్చారు. ట్రై ఆన్సరింగ్ దెమ్. ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ వన్, నేను డీమార్ట్కి వెళ్ళాను, ఐ వెంట్ టు డీమార్ట్. సెకండ్, సరుకులు కొనడానికి నేను డీమార్ట్కి వెళ్ళాను, ఐ వెంట్ టు డీమార్ట్ టు బై ప్రావిజన్స్. గుర్తుపెట్టుకోండి, టు వచ్చింది అంటే కి, కు అనే అర్థాలు వస్తాయి. థర్డ్, వారు ఇక్కడికి వచ్చారు, దే కేమ్ హియర్. మీకు ముందు చెప్పాను కదా, హియర్ దేర్ అనే వాటికి ప్రత్యేకంగా టు హియర్ టు దేర్ అని చెప్పక్కర్లేదు. కి, కు వచ్చింది కదా అని టు ఇక్కడ ఉపయోగించక్కర్లా. ఎందుకంటే హియర్ అనే మాటలోనే ఇక్కడ, ఇక్కడికి అనే అర్థం ఉంది. నెంబర్ 4, వారు ఇక్కడికి ఆదివారం వచ్చారు, దే కేమ్ హియర్ ఆన్ సండే. నెంబర్ 5, వారు మిమ్మల్ని చూడటానికి ఇక్కడికి ఆదివారం వచ్చారు, దే కేమ్ హియర్ ఆన్ సండే
టు సీ యూ. ఈ వీడియోలో డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అని చూసాము సింపుల్ పాస్ట్ టెన్స్లో. డిడ్ కాని వాక్యంలో వస్తే V1 వర్బ్ ఫామ్ వాడాలి. డిడ్ వాడకపోతే V2 వర్బ్ ఫామ్ ఉపయోగించాలి. ఎందుకంటే అక్కడ డిడ్ అనేది లేదు కనుక అది పాస్ట్ అని చెప్పటానికి V2 వర్బ్ ఫామ్ మనకి తెలిసి ఉండాలి. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగటివ్ సెంటెన్సెస్ గురించి నెక్స్ట్ లెసన్లో చూద్దాం.